దాయాది దేశం పాకిస్తాన్పై భారత్ తన అమ్ముల పొదిలోని మరో దివ్యాస్త్రాన్ని ప్రయోగించింది. పాక్ గగనతలంలోని రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలను ధ్వంసం చేసేందుకు భారత్ సైన్యం హారఫ్ను వినియోగించింది. పాకిస్తాన్కు చెందిన HQ-16 మధ్య శ్రేణి క్షిపణి వ్యవస్థలలో భాగంగా ఉన్న LY-80 రాడార్ కేంద్రాలను భారత్ దళాలు హారఫ్ డ్రోన్లతో టార్గెట్ చేసి ధ్వంసం చేసినట్లు తెలుస్తుంది. కాగా ఈ హారఫ్ను యావత్ దక్షిణాసియాలోనే మొదటిసారిగా వినియోగించినట్లు సమాచారం. దీన్ని ఉపయోగించి శత్రు దేశాల ఆదేశిక వ్యవస్థలు, ట్యాంకులు, సరఫరా డిపోలతో పాటు గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయవచ్చు. ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన హారఫ్ ఒక దీర్ఘశ్రేణి స్టాండప్ లాటరింగ్ అటాక్ ఆయుధ వ్యవస్థ. ఇది మానవరహిత క్షిపణి లక్షణాలు, సామర్థ్యాన్ని కలిగి ఉన్న అత్యాధునిక వెపన్ కావడం విశేషం. అంతేకాదు హారఫ్లో ఎలక్ట్రో ఆప్టికల్, ఫార్వర్డ్ లుకింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్లు, కలర్ CCD కెమెరా, యాంటీ రాడార్ హోమింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. అనుకున్న లక్ష్యాన్ని నిర్దిష్టంగా గుర్తించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. టార్గెట్ చేసిన ప్రాంతాలపై సుమారు 9 గంటల పాటు గగన విహారం చేస్తూ ఉండగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాదు ఆ సమయంలో పూర్తి నిఘా సమాచారాన్ని సేకరిస్తుంది. దీని వలన దాడులు చేసేందుకు పక్కా ప్రణాళిక రచించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే అద్భుత విన్యాసాలు చేయగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉన్న హారఫ్ పరిస్థితులను గమనించి అందుకు అనువైన కోణంలో విరుచుకుపడి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. శత్రు దేశాల రాడార్లకు సులువుగా దొరకకుండా ఉండే విధంగా స్టైల్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. యాంటీ రేడియేషన్ సామర్థ్యం కలిగి ఉన్న హారఫ్లు ముందుగా శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఉపయోగించబడతాయి. శత్రు దేశాల రాడార్లకు సులువుగా దొరకకుండా ఉండే విధంగా స్టెల్త్ టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. యాంటీ రేడియేషన్ సామర్థ్యం కలిగి ఉన్న హారఫ్లు ముందుగా శత్రువుల గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడానికి ఉపయోగించబడుతుంది. ఉపరితలం నుంచి గగనతలంలోని టార్గెట్లను ఛేదించడానికి వాడే మిసైల్స్, రాడార్లను తప్పించుకునే సామర్థ్యాన్ని కూడా హారఫ్లు కలిగి ఉంటాయి. కమ్యూనికేషన్ సవాళ్లను సైతం హారఫ్లు అధిగమించగలవు. శాటిలైట్స్ నుంచి సిగ్నల్స్, ఇన్స్ట్రక్షన్స్ పొందకుండా దీన్ని అడ్డుకోలేం. అంతేకాదు విభిన్నమైన వాతావరణ పరిస్థితులను, భూభాగాల నుంచి హారఫ్లను సులభంగా ప్రయోగించవచ్చు. అంతేకాకుండా విభిన్నమైన వాతావరణ పరిస్థితులున్న భూభాగం నుంచి హారఫ్లను సులభంగా ప్రయోగించవచ్చు. సీల్ చేసిన ప్రత్యేక కంటైనర్లు, యుద్ధ నౌకల నుంచి వీటిని ఉపయోగించవచ్చు. ఒకవేళ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించుకుంటే ఈ హారఫ్లు తిరిగి స్థావరాలకు వచ్చేస్తాయి. ఈ హారఫ్ పరిధి 1000 కిలోమీటర్లు కాగా శత్రువుల గగనతలంలోకి చాలా దూరం వరకు వెళ్ళి దాడులు చేసేందుకు వీలుగా ఉంటాయి. అలాగే రాత్రి పగలు అనే తేడా లేకుండా అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది అద్భుతంగా పనిచేస్తుంది.